హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక మార్నింగ్ రొటీన్. ఇంకా వంటకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పప్పు చేద్దామని కందిపప్పు వాష్ చేస్తున్నాను. దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి, కొన్ని టమాటోస్, కరివేపాకు, ఒక దోసకాయ ఉంటే దోసకాయ వేసాను. తర్వాత వాటరు, పసుపు అంతే వేసాను ఈరోజు. ఇంకా ఇదైతే లిడ్ పెట్టేసి ఉడకడానికైతే పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ బ్రెడ్ ఉప్మా చేద్దామని కడాయి పెట్టాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా శనగపప్పు వేశాను. వీడియోస్ ఉసులు అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్ వేసి వేయించాను. అవి వేగాక కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, మ్యాగీ మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా సాల్ట్ వేసి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం బ్రెడ్ని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అవైతే యాడ్ చేస్తున్నాను. మీరు కూడా బ్రెడ్ ఉప్మా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాగ వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ కొద్దిగా పాలు తీసుకుని అవి ఇలాగా చిలకరిచ్చినట్టు వేసుకోవాలి. మనం గ్లాస్తో వేస్తే అంతా ఒక దగ్గరే పడి ముద్దలాగా అయిపోతుంది. నేనైతే ఇదే మెథడ్ యూస్ చేస్తాను. మీ దగ్గర పాలు లేకపోతే వాటర్ వేసుకోవచ్చు, కానీ పాలు వేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇవాళ అయితే నేను 3 బ్రేక్ఫాస్ట్ చేశాను. చూడండి, ఒక్కొక్క రోజు ఇలాగే ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసే వరకు మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్ బ్రెడ్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఇంకా బొగ్గాని అంటారు, బొరుగులు అంటారు, అది కూడా చేశాను. మా అమ్మాయి తినదు కాబట్టి ఈ బ్రెడ్ ఉప్మా చేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ నైట్ అయితే దోసకాయతో రవ్వ రొట్టె చేశాను. అది కూడా ఒక 2 మిగిలిపోయింది. ఇంక అందుకే అది కూడా చేసేస్తున్నాను. ఇంకా పనిగా కంప్లీట్ అయిపోతుందని. ఇంకా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఏది స్టోర్ చేయడం మంచిది కాదు అని నా ఉద్దేశము. చాలా లో ఫ్లేమ్లో పెట్టి కింద ఆయిల్ పూసి ఇలాగా ప్రెస్ చేస్తూ పరుచుకోవాలి, వాటర్లో అద్దుకుంటూ. మీకు ఒకవేళ స్టవ్ పైన పెట్టి చేయడం కష్టం అనిపిస్తే మనం ఇంకా ఈ మెథడ్ కూడా చేసుకోవచ్చు. పెనం పైన ముందే ఆయిల్ అప్లై చేసి ఇంకా ఇలాగా ఒత్తేసుకోవాలి రొట్టెని. కీరా దోశ వేసి ఈ రొట్టె అయితే చేశాను. నా దగ్గర కీరా దోశ చాలా ఎక్కువ ఉన్నాయని నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఈ రెసిపీ అయితే కనిపించింది. ఇంకా ఇలాగ యూజ్ అవుతుందని చేసేసాను. ఈ రెసిపీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మళ్ళీ షూట్ చేసి పెడతాను. కాకపోతే చాలా టేస్టీగా టర్న్అవుట్ అయింది. ఇలాగా కింద అయితే మనం పెన్నం ఇలా తిప్పుతూ కూడా పరుచుకోవచ్చు. చుట్టూ అనీవన్గా ఉంటుంది కదా, అది కూడా మనం చేయితో బాగా నీట్గా వచ్చేటట్టు సర్దుకోవచ్చు. ఇది మార్నింగ్ రొటీన్. ఇంకా ఇలాంటి రొటీన్స్ కోసమైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాగ చుట్టూ నీట్గా సర్దేస్తున్నాను. మనం ఫ్లేమ్ ఉంటే ఇలాగ సర్దుకోవడానికి రాదు. ఇది కూడా బియ్యపు రొట్టెలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. పప్పుతో, చట్నీతో తినచ్చు.